Hi friends, welcome to my YouTube channel. Now I am going to explain about how to minimize the Boolean function by using K-maps. ఇక్కడ మనం చూస్తే 4 వేరియబుల్ K-map తీసుకున్నాము. సో ఇచ్చిన ఫంక్షన్ ఏముందంటే SVP ఫామ్ లో ఉందన్నమాట. SVP ఫామ్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్. సో మిన్ టర్మ్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ రిప్రజెంట్ ద లాజిక్ 1. సో లాజిక్ 1 అన్నమాట. ఇవి మిన్ టర్మ్స్ అంటారు. ఒకవేళ మనకి లాజిక్ 0 ఉందనుకోండి వాడిని ఏమంటారంటే మ్యాక్స్ టర్మ్స్ అంటారు. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్ ఇట్. సో మనకి ఎంత ఇచ్చాడు వాడు 4 వేరియబుల్ ఇచ్చాడు. సో 4 వేరియబుల్ లో ఫస్ట్ 4 వేరియబుల్ కేమ్యాప్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, 4 వేరియబుల్ కేమ్యాప్ డ్రా చేసుకోవాలి. ఎలా డ్రా చేస్తాము 4 వేరియబుల్ కేమ్యాప్ అంటే టోటల్ వీ హ్యావ్ n ఈక్వల్ టు 4. సో టోటల్ ఎన్ని సెల్స్ ఉంటాయి 2 power 4. సో టోటల్ 16 సెల్స్ ఉంటాయి. సో 16 సెల్స్ అంటే ఏం చేస్తామంటే సో 2 వేరియబుల్స్ నేమో రోస్ గా తీసుకుంటాం, 2 వేరియబుల్ ఏం తీసుకుంటాం కాలం తీసుకుంటాం. సో ఏబి అనేవి ఏమో రో తీసుకోండి, సిడి ఏం తీసుకుంటాం కాలమ్స్. సో మీరు అది తీసుకున్న తర్వాత మనకి వేరియబుల్ కేమ్యాప్ ఎలా ఉంటుందంటే లైక్ దిస్. సో ఇది 4 వేరియబుల్ కేమ్యాప్. ఓకే, సో 4 వేరియబుల్ కేమ్యాప్ తీసుకుంటే దీన్ని మనం ఏమన్నాము 2 rows కాబట్టి ఏబి సిడి. సో వీ హ్యావ్ 2 rows 0 0 4 కాలమ్. 2 వేరియబుల్స్ కి 4 కాలమ్స్ 0 0 0 1 1 1 1 0. ప్లీజ్ రిమెంబర్ ఇట్. నెక్స్ట్ ఇలా తీసుకుంటాం రైట్. సో కాలమ్స్ చూసుకుంటే 4 కాలమ్స్ ఉంటాయి, టోటల్ ఇలా 16 సెల్స్ ఉంటాయి అనమాట. సో మనం 16 సెల్స్ తీసుకొని మనం ఏం చేస్తామంటే అగైన్ కాలమ్స్ కూడా 0 0 0 1 1 1 1 0. సో వీటిలో మనం తీసుకుంటే చూడండి ఇక్కడ యాజ్ పర్ డెసిమల్ నెంబర్స్ ఎంత 0 1. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ 3 2 రైట్. 4 5 7 6. నెక్స్ట్ వన్ ఎంత కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ 8 9 11 10 12 13 15 14. ఇలా తీసుకున్నాక మనం ఏం చేయాలంటే వాడు ఇచ్చింది ఎంత. సో ఇచ్చిన గివెన్ ఎక్స్ప్రెషన్ లో విచ్ మిన్ టర్మ్స్ ఆర్ ప్రెసెంట్, విచ్ మిన్ టర్మ్స్ ఆర్ ప్రెసెంట్. లెట్స్ ఫైండ్ అవుట్. ఎంత ఇచ్చాడు వాడు. సో 0 1 2 5 7. పుట్ 1 ఫర్ ద గివెన్ నెంబర్స్. సో మనకి ఎంత ఇచ్చాడు 0 అంటే ఇది 1. నెక్స్ట్ వన్ 1 పుట్ 1. నెక్స్ట్ వన్ ఎంత 2, ఇక్కడ 1 ఉంది 2 రైట్. నెక్స్ట్ వన్ ఎంత 5 అంటే ఇక్కడ 1 ఉంది 5. యూ కెన్ పుట్ ద వన్స్. సరే 7 ఇక్కడ 1 రైట్. తర్వాత 8 అంటే ఇది రైట్. నెక్స్ట్ వన్ 9 ఇక్కడ 1 పెట్టండి. సో 10 తర్వాత ఎంత 10 ఇక్కడ. తర్వాత 13 ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఎంత 15 ఇక్కడ పెట్టండి. ఓకేనా. సో ఇలా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక టెక్నిక్ యూజ్ చేయాలి. ఏం చేస్తామంటే గ్రూప్ చేయాలి. సో ఏం గ్రూప్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మాక్సిమం సెల్స్ గ్రూప్ చేయాలి. మాక్సిమం సెల్స్ ఎంత 4 వేరియబుల్ తీసుకుంటే 2 power 4 ఈక్వల్ 16 సెల్స్ గ్రూప్ చేయొచ్చు. కానీ మన 16 టర్మ్స్ లేవు కదా. సో మనం ఏం చేయాలి నెక్స్ట్ మాక్సిమం ఎంత. సో 8 సెల్స్. సో 8 సెల్స్ ఏం చేయాలి గ్రూప్ చేయాలి. లేదంటే 4, లేదంటే మాక్సిమం 2. సో వీటిని మాత్రమే పాసిబుల్ చేయాలన్నమాట. ఫస్ట్ 16 చూద్దాం. 16 టర్మ్స్ లేవు. తర్వాత 8. సో 8 ఎక్కడన్నా గ్రూప్ చేయొచ్చు లేదు చూద్దాం. చూడండి ఇక్కడ. సో 8 అడ్జసెంట్ ఉండాలి. చూడండి ఇక్కడ 1 1 ఉంది, ఇక్కడ 1 1. సో దెర్ ఇస్ నో పాసిబుల్ వేస్ టు గ్రూప్ ద సెల్స్. తర్వాత ఏం చేయాలంటే 4. మీరు 4 చూడండి. సో దీన్ని మనం గ్రూప్ చేయొచ్చు. దిస్ కాల్డ్ యాజ్ 1 గ్రూప్ రైట్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏం చేయొచ్చు ఇంకో గ్రూప్ ఏంటి ఈ 4 1s లో గ్రూప్ చేసుకోవచ్చు రైట్. ఇంకేం మిగిలిపోయింది 2 మిగిలిపోయింది. నెక్స్ట్ వన్ 0 మిగిలిపోయింది. నెక్స్ట్ వన్ 8 10. సో మనం నెక్స్ట్ ఏం ఇవి కూడా కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్ కూడా మనం గ్రూప్ చేయొచ్చు. అంటే ఈ 1 దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్ ఇలా మనకి 4 గ్రూప్స్ అనేది పాసిబుల్ అవుతాయి అనమాట. ఎప్పుడు కూడా అన్ని మనం గ్రూప్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ గ్రూప్ తీసుకుంటే ఫస్ట్ గ్రూప్ తీసుకుంటే ఈ గ్రూప్ ఏం చేస్తుంది ఎంటైర్ దిస్ గ్రూప్ కవర్స్ 4 rows. సో రోస్ అన్ని కవర్ అయినాయి అంటే ఆ వేరియబుల్ ని మినిమైజ్ చేయండి. సో కరెస్పాండ్ విచ్ కాలం. సో 0 1 కాన్స్టెంట్ రైట్. సో దిస్ ఇస్ కరెస్పాండింగ్ ఏంటంటే 0 1 రిప్రజెంట్స్ ఫర్ విచ్ వేరియబుల్స్ సిడి. సి అనేది ఏంటి 0 లో ఉంది, డి అనేది 1 లో ఉంది. అంటే మీనింగ్ ఎంత సి బార్ ఇంటూ డి. సో మిన్ టర్మ్స్ మీన్స్ 1 ఈజ్ నథింగ్ బట్ ఏ, 0 మీన్స్ నథింగ్ బట్ ఏ బార్. సో నెక్స్ట్ వన్ మనం తీసుకుంటే సెకండ్ గ్రూప్. దిస్ కాల్డ్ సెకండ్ గ్రూప్. ఈ సెకండ్ గ్రూప్ చూడండి దిస్ గ్రూప్ ఇస్ కవర్స్ 2 rows. This 2 columns 0 0 0 1 and 1 1 1. So out of 2 which is constant. The second variable is constant at 1. So first one is variable. So
చేంజ్ అవుతుంది ఫస్ట్ అనేది. మనం ఫస్ట్ దాన్ని ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. సెకండ్ దాన్ని ఏం తీసుకోవాలి, 1 గా తీసుకోవాలి. 1 అంటే ఏంటి, డి. సో దీనికి డి వస్తుంది. సో అలానే ఈ గ్రూప్ ఏం చేస్తుంది, 2 rows ని కవర్ చేస్తుంది అంతేనా. 0 0 1 1 1 అగైన్, which is constant. The first one is changing, 0 1 1 1. First one is changing means you can remove it. Second as 1. Second as ఎంత 1. This one is correspond to B, right? B. సో మనం ఏం చేస్తామంటే దీని రెండింటిని కంబైన్ చేస్తే ఈ గ్రూప్ నుంచి మనకి ఏం చేస్తుంది, రో ఈస్ బి, కాలమ్ ఈస్ డి, బిడి. ఓకే, యాస్ట్ ఈస్. అలానే లాస్ట్ గ్రూప్ చూస్తే, లాస్ట్ గ్రూప్ ఏం చూడండి, లాస్ట్ గ్రూప్ ఏం చేస్తుంది, సో 0 0 column and 1 0 column. So 0 0 1 0 which is constant. 0 1 is changing means is now negligible, which is constant 0. 0 for what? D కదా. సో అంటే ఏంటి, D bar. అంటే D bar. అలా చూడండి రోస్ 0 0 1 0 సేమ్ యాస్ట్ ఈస్ రైట్. 0 0 1 0 ఏది కాన్స్టెంట్ అవుతుంది ఇక్కడ, 0 కాన్స్టెంట్. 0 1 is going to be ఏంటి, చేంజ్. సో 0 is constant for B. సో B bar. Then you combine both terms. So B bar into D bar. Then finally what is function F? F equal to C bar into D plus B into D plus B bar into D bar. So this is the expression for our given Boolean function. దీన్ని మనం ఏం చేయాలి, నెక్స్ట్ లాజికల్ డయాగ్రామ్ డ్రా చేయాలి అంతేనా. లాజికల్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఏం చేయాలి, సో ఫస్ట్ అండర్ టర్మ్, దిస్ ఇస్ కాల్డ్ అండర్ టర్మ్. Those terms are given, C bar into D. Next one is BD. So again BD is given to that AND gate. Next ఏం చేస్తాం, B bar into D bar. ఓకే, అండ్ మొత్తాన్ని ఏం చేయాలంటే సమ్మింగ్, ఏం చేయాలి, సమ్ విచ్ ఈస్ డన్ బై ది OR gate which is called as F. సో మనకి ఇచ్చిన మిన్ టర్మ్స్ వీటికి, సో వచ్చిన మన ఎక్స్ప్రెషన్ ఎంత, ఇలా వస్తుంది బూలియన్ ఫంక్షన్. కానీ మన లాజికల్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇలా డ్రా చేయొచ్చు అన్నమాట. దిస్ ఇస్ అబౌట్ today's lecture. Thank you.